నమస్కారం, మీరేం చేస్తున్నారా? హరికృష్ణ సార్, పుల్లంపేట మండలం పుత్తనవారిపల్లి గ్రామం, అన్నమయ్య జిల్లా సార్. నేను BFA చదువుకున్నాను. నేను మా ఊరి మీద ఇష్టంతో నేను మా ఊర్లో ఈ యూనిట్ స్టార్ట్ చేశాను సార్. గత 5 ఏ ఊరు మీది? మాది పుత్తనవారిపల్లి గ్రామం సార్, అన్నమయ్య జిల్లా. ఎన్ని ఉన్నాయి కొబ్బరి చెట్లు? కొబ్బరి చెట్లు మా ఫ్రెండ్ తోట ఉంది సార్, 1.5 ఎకరం ఉంది. దాంట్లో కాయలు నేను తీసుకొని ఆ కాయని పిచ్చుకలకి గూడు తయారు చేస్తాను సార్. ఆ చిప్పుల్ని వచ్చి నేను క్రాఫ్ట్ ఐటమ్స్ తయారు చేస్తాను సార్. ఇవి లోకల్గా మార్కెట్లో సేల్ చేయడం అట్లా చేస్తాను. దీంట్లో ఉన్న యూజ్ ఏంటంటే రూరల్గా ఉండే ఉమెన్కి కన్నా నేర్పించామంటే చిన్న కుటీర పరిశ్రమలాగా చేసుకొని వాళ్ళు ఒక్కొక్కరు ఒక 10,000 సంపాదించుకునే దానికి కూడా అవకాశం ఉంది సార్. ఇప్పుడు నీ అనుభవంలో ఎంత సంపాదిస్తున్నావు? నేను నెలకు 20,000 సంపాదించుకుంటాను. నేను ఆన్లైన్లో కొంచెం సేల్ చేస్తాను. అంటే ఆ 1.5 ఎకరాల్లో వచ్చే వేస్ట్ ఏనా? అంటే అది నాది కాదు సార్, 1.5 ఎకరాల్లో వచ్చేది. బయట కూడా తీసుకొస్తారా అక్కడేనా? నాకు రూరల్గా ఉమెన్ కొంతమంది ఇస్తారు సార్, వాళ్ళే స్వచ్ఛందంగా ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన దానికి నేను వాళ్ళకు ఏదైనా ఒక ఐటమ్ తయారు చేసి రిటర్న్ గిఫ్ట్గా ఇస్తాను సార్. నాకు మన వెనకాల చాలా విషాదాలు, ఏది ఆర్టిస్ట్ జీవితాలు వెనకాల చాలా విషాదాలు చదివి ఊర్లో వాళ్ళ నాన్న వాళ్ళు చూసుకుంటూ లైఫ్ డెడికేట్ చేస్తున్నారు సార్. మనకు గవర్నమెంట్ తరఫున ఏదైనా అవకాశం ఉంటే మన TTDలో చాలా కొబ్బరి చిప్పలు వేస్ట్ అవుతుంది. అది కన్నా మనం యూజ్ చేసుకొని ఒక యూనిట్ కన్నా పెట్టామంటే చాలా వరకు మనం రెవెన్యూ జనరేట్ చేయొచ్చు సార్. ఇది మీకోసం తయారు చేస్తాం సార్. ఇది మార్కెట్లో ఉండే ప్లాస్టిక్ దానికి వ్యతిరేకంగా నేను కొబ్బరి చిప్పలతో తయారు చేస్తాను సార్, ఎకో ఫ్రెండ్లీ. ఇప్పుడు ఈ కొబ్బరి చిప్పల్ని వీళ్ళు ఏం చేస్తున్నారు? TTD ఏమైనా ఐడియా ఉందా? TTD వాళ్ళు కొన్ని ఇది బొగ్గు తయారు చేసేదానికి యూజ్ చేస్తున్నారు. కొంచెం మీరు వర్కౌట్ చేయండి. ఈ ఎకో సిస్టమ్ ఎట్లా క్రియేట్ చేయాలి? ఇప్పుడు వారు చెప్పినట్టు తిరుపతిలో పెట్టి ఇలాంటివి కూడా చేయగలిగితే వచ్చిన దానిపైన భక్తుల యొక్క ఇదన్నమాట కాంట్రిబ్యూషన్ భక్తుల కోసం చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా వేరియస్ చేయగలుగుతున్నారు. ఏం చేయగలుగుతారు వర్కౌట్ చేయండి. కళాకారులు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇది ఎట్లా చేయాలని వర్కౌట్ చేస్తాం. ప్రభుత్వం తరఫున ఏదైనా మనకు ఆర్థిక సహాయం ఉంటే నేను ఇంకా దీన్ని డెవలప్ చేసి 100 జాబ్స్ క్రియేట్ చేయగలుగుతాను. నువ్వు సెటప్ చేసుకోవాలంటే మోడల్కి ఎంత అవుతుంది నీకు? 10 లక్షలు అవుతుంది సార్. ఓకే, ఒక పని చేయండి, MSME క్రియేట్ చేయండి. ఏ ఊరు మీది? పుల్లంపేట మండలం, పుత్తనవారిపల్లి. అన్నమయ్య మీది కాదు, అన్నమయ్య డిస్ట్రిక్ట్. మీరు పని చేయండి, MSME రిజిస్టర్ చేసి ఒక 2-3 లక్షల రూపాయలు ఆ ప్రాంతంలో సబ్సిడీ ఇచ్చి ఇక్కడంతా లోన్ అరేంజ్ చేయండి. ఏం చేయగలుగుతారు వైబిలిటీ చూడండి, చేయించండి. నేను చెప్తాను.